ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అంటేనే ఓ వైబ్ ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు అత్యధిక టైటిల్స్ గెలిచాయి. అందులోనూ ఇరు జట్లు సరిసమానంగా చెరో 5 ట్రోఫీలు అందుకున్నాయి. దాంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అందుకోసమే ఇరు జట్లు తమ తమ బెస్ట్ ప్లేయర్లను బరిలోకి దించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ 3 మార్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. సిఎస్కే తల ఎంఎస్ ధోని ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడనున్నాడు. సీజన్ ప్రారంభానికి ముందు కండరాల గాయంతో ఐపీఎల్కు దూరమైన ధోని ముంబై మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. గాయాల నుంచి కోలుకోవడమే కాకుండా పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఎంఎస్ ధోని ముంబైతో మ్యాచ్ ఆడేందుకు ఖాయమని తెలుస్తోంది. వాంకడే స్టేడియంలో గ్లౌస్తో కూడా ధోని కనిపించడంతో సిఎస్కే మాజీ ప్లేయర్ రవిచంద్ర అశ్విన్ కూడా ధోని ఫర్వేట్ అని చెప్పడంతో ఫ్యాన్స్ అందరూ వాంకడేలో విజిల్స్ మోత మోగించాలని ఫిక్స్ అయ్యారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కీలక బ్యాటర్ ఆయుష్ మాత్రే తొడకండరాల సమస్యతో ఈ సీజన్ నుంచి బయటికెళ్లాడు. దీంతో ఆయుష్ మాత్రే స్థానంలో ఊర్విల్ పటేల్ బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026లో అడుగుపెట్టిన ఊర్విల్ పటేల్ 3 మ్యాచ్లు ఆడి హైయెస్ట్ 37 పరుగులతో మొత్తం 68 రన్స్ నమోదు చేశాడు. ఆయుష్ మాత్రే స్థానంలో ఏ ప్లేయర్ని ఇప్పటి వరకు సిఎస్కే మేనేజ్మెంట్ రీప్లేస్ చేయలేదు. బౌలింగ్ విభాగంలో వీక్గా ఉన్న సిఎస్కేలోకి ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సన్ జాన్సన్ కూడా ఈ మ్యాచ్లో అడుగుపెట్టనున్నాడు. నాథన్ ఎల్లి స్థానంలో రీప్లేస్మెంట్ ప్లేయర్గా వచ్చిన జాన్సన్ ఇంతకాలం జట్టుకు దూరంగానే ఉన్నాడు. ఖలీల్ అహ్మద్ రూల్డ్ అవుట్ కావడంతో మ్యాట్ హెన్రీ లాంటి బౌలర్లు కూడా విఫలం కావడంతో సిఎస్కే మేనేజ్మెంట్ స్పెన్సర్ జాన్సన్ని ముంబైలోకి మ్యాచ్లోకి బరిలోకి దింపుతుంది. వాంకడే వేదికగా జరిగే మ్యాచ్లో మొత్తం 3 మార్పులతో సిఎస్కే కనిపించే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్స్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఊర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, డెవాల్డ్ బ్రీవిస్, ఆ తర్వాత జమ్మీ ఓటన్, ఎంఎస్ ధోని వికెట్ కీపర్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత బౌలింగ్లో చూసుకుంటే అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సన్ జాన్సన్, అలాగే గుర్బనీత్ సింగ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.